నమ్మి ఈ రోజు నేను ఈ ఆలోచనలన్నీ మార్చుకుంటానికి నేను సిద్ధమయ్యాను అని ప్రకృతి తెలియజేయండి. ప్రేమగా నా పాత ఆలోచనలన్నీ నేను ప్రతిరోజు గమనిస్తూ నేను నన్ను నేను మార్చుకుంటానికి ఈరోజు ఈ గడియలతో నేను సిద్ధమయ్యాను అని ప్రకృతికి తెలియజేయండి. తెలియజేసిన తర్వాత మీ పక్కనున్న వాటర్ని ప్రేమిస్తూ 2 గుక్కలో 3 గుక్కల్లో తాగండి. వాటర్కి థ్యాంక్ యూ చెప్పుకొని ఆ వాటర్ని తాగండి ప్రేమిస్తూ. అది లోపలికి వెళ్ళిపోద్ది. ఓకే మాస్టర్స్. దేవి రికార్డు స్టార్ట్ చేస్తున్నావు? చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇంకా యుద్ధానికి బయలుదేరదాం. అసలు ఏంటి మన శరీరంలో ఏమేమి జరుగుతున్నాయి ఈరోజు ఈ రహస్యాన్ని మొత్తాన్ని తెలుసుకుందాం. నా శరీరం పంపే సందేశాలను నేను ప్రేమతో వింటాను. ఇది హెడ్లైన్. నా శరీరంలో పంపించే సందేశాలను నేను ప్రేమతో వింటాను. మనమే మన శరీరంలో రోగాలు అనబడే వాటిని సృష్టించుకుంటాము. జీవితంలో ఇతర విషయాల్లాగే మన శరీరంలో కూడా మన అంతర ఆలోచనలను మరి నమ్మకాలను అడ్డం పడుతుంది. మనము కాస్త సమయాన్ని కేటాయించి వింటే, కొద్దిగా సమయాన్ని కేటాయించి వింటే మన శరీరం ప్రతి క్షణము మనతో జరిపే సంభాషణ వినొచ్చు. కొద్దిగా కనుక ప్రశాంతంగా ఉంటే వినవచ్చు. మన శరీరంలోని ప్రతి చిన్న కణము మనం చేసే ప్రతి ఆలోచనకు మరి మనం పలికే ప్రతి వాక్కుకు స్పందిస్తుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఇచ్చే ఇన్పుట్ కణాల్లో పోతుందంట. అది చెబుతుంటుంది, ఇట్లా చెయ్యొద్దు, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఇట్లా ఆలోచన చేయొద్దు అని చెబుతూ ఉంటుంది. ఆ మాట వినాలి. అది ఎవరైనా వినగలరు. నిరంతరం మనం చేసే ఆలోచన విధానాలు మరి వాక్కు విధానాలు మన శరీరపు వ్యవహారాలను, భంగిమలను, అసౌకర్యమైన రోగాలను చేస్తున్నాయి. నిరంతరము కోపంతోనో లేక నెగిటివ్ ముఖ కవళికల వ్యక్తి తన భావాలతో ఆనందమయమైన ప్రేమపూరితమైన జీవితాన్ని సృష్టించుకోజాలడు. క్రోధంతో వృద్ధాపంలోని వ్యక్తుల ముఖాలు మరి వారి శరీరాలు స్పష్టంగా ఒక జీవితం కాలం పాటు వారు చేసిన ఆలోచన విధానాలను మనకు చూపిస్తాయి. వృద్ధాపంలో కొంతమందిని మనం చూడలేకపోతున్నాం అంటే వాళ్ళు చేసిన ఆలోచనలలో వాళ్ళు మొహం మీద చూపిస్తారు. ఒకవేళ మీరు వృద్ధులైతే ఎలా కల్పిస్తారో ఊహించుకోండి. వాళ్ళ మొహాలే చూడటానికి మీకు అంత ఇదిగా ఉంటే అవన్నీ కూడా అక్కడ ఫేస్ మీద చూపిస్తున్నాయి, బయటికి పోవాలి అవన్నీ. నేను ఈ పుస్తకంలో ఒక రోగానికి కారణభూతమయ్యే ఆలోచన విధానాలను మరి వాటిని విముక్తులయ్యేనందుకు నూతన ఆలోచన సరళిని లేదా దైవిక వ్యాఖ్యలు మీకు అందిస్తున్నాను. మన శరీరంలో మన యొక్క సొంత ఆలోచన విధానాలతో ఎలా రోగాలు అనబడే వాటిని సృష్టించుకుంటామో కాస్త విపులకంగా తెలుసుకుందాము. ఎట్లా సృష్టించుకుంటున్నాము దాన్ని తెలుసుకుందాం. అయితే ఒక విషయం, ఇందులో ఇచ్చిన ప్రతి మానసిక కారణము 100% ప్రతి ఒక్కరికి వాస్తవము కానక్కర్లేదు. 100% వాస్తవము కానక్కర్లేదు. ఏదేమైనా నేను ఇచ్చిన వివరణ రోగ కారణానికి గల మూలాలను అన్వేషించటంలో మీకు దోహదపడతాయి. మీకైతే ఈ అవసరపడతాయి. అయినా ఈ పుస్తకంలో ఎంతో మందికి ఎన్నో రోగాలు కారణాలు కనుక్కోవటానికి మరి వారికి స్వస్థత చేకూర్చటంలో 90% దాకా వాస్తవమైనవి. 95% ఈ ఆలోచన ద్వారా వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకున్నారు. ఇది ఆమె ఇచ్చే పాయింట్. ఇప్పుడు తెలుసుకున్నాం. కళ మనల్ని సూచిస్తుంది. కళ అంటే మనల్ని సూచిస్తుంది. దీన్నే కదా మనం ప్రపంచానికి చూపించేది. కళే కదా ప్రపంచానికి చూపించేది. దీని ద్వారానే మనం సాధారణంగా గుర్తించబడతాము. ఏదైనా మన తల భాగంలో తప్పుంటే సాధారణంగా మనలో ఏదో తప్పున్నట్టుగా భావిస్తాం. తల భాగంలో సాధారణంగా మీలో ఏదో తప్పుంటే
తప్పున్నట్లుగా భావిస్తాము. తలభాగం మనకు తల మనకు మనం విలువ ఇచ్చుకోకుండా అంటే మనం విలువ ఇచ్చుకోకుండా పోవటం వలన తలనొప్పులు తలెత్తుతున్నాయి. మీకు మీరు విలువ ఇచ్చుకోకపోవటం వల్ల తలనొప్పులు వస్తున్నాయి. ఇంకెప్పుడైనా మీకు తలనొప్పి వస్తే ఒక క్షణం పాటు ఆగి మిమ్మల్ని మీరు ఎక్కడ మరి ఎలా తప్పు అనుకుంటున్నారో ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పు అంటుకున్నారో ప్రశ్నించుకోండి. ఆ పరిస్థితికి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మరి ఆ పరిస్థితుల్ని వెళ్ళిపోనివ్వండి మీలోంచి. ఇలా చేసినప్పుడు మీకు తలనొప్పి ఏ శూన్యంలోంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోద్ది. అది ఎట్లా మీరు ఇది చేస్తున్నారు, ఎక్కడ తప్పుకుంటున్నారు, అదంతా క్షణం కాలం పాటు ఇది చేసుకొని క్షమించుకోండి మీరు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఏ వ్యక్తులైతే ఎప్పుడు పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారో, మరి అధిక ఒత్తిడి తమపై మోపుకుంటారో వారికి మైగ్రేన్ తలనొప్పి సృష్టించుకుంటారు. ఏ వ్యక్తులైతే ఎప్పుడు పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారో, మరి అధిక ఒత్తిడి తమపై మోపుకుంటారో వారు వారి మైగ్రేన్ తలనొప్పిని సృష్టించుకుంటారు. ఇక్కడ వారు ఎంతో క్రోధాన్ని అణగదొక్కుంటారు. వాళ్ళలో ఉన్న క్రోధాన్ని అణగదొక్కుంటూ ఆసక్తికరమైన ఈ మైగ్రేన్ తలనొప్పులు తలనెత్తినప్పుడు, అంటే అధిక ఒత్తిడితో ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కడొస్తుంది? ఎంత కోపం మీద ఉన్నప్పుడు వస్తుంది. ఇట్లా అంటే తలనొప్పికి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎట్లా జరుగుతుంది, ఏంది మమ్మల్ని మనం ఎట్లా అనుకుంటున్నాం, ఎట్లా నడుస్తుంది, దాన్ని మనం చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ మైగ్రేన్ అంటే వాళ్ళు ఒత్తిడితో జీవిస్తున్నారు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి. దాని తర్వాత మనకి ఇచ్చింది ఏంటంటే వెంట్రుకలు. తల మీద వెంట్రుకలు ఏంటిది? ఇది బలాన్ని సూచిస్తాయి. మనము భయానికి మరి ఆదుర్దాకి లోనైనప్పుడు, మనము భయము ఆనుద్దాలోనే మన భుజాల నుండి ఆ నెగిటివ్ ప్రకంపనాలు బయలుదేరి తల భాగమంతా వ్యాపించి, జాగ్రత్తగా వింటుండండి, ఆ నెగిటివ్ ఈ బయలుదేరి తల భాగమంతా వ్యాపించి ఇంకా కళ్ళ వరకు వ్యాపిస్తాయి. మీరు ఇచ్చే సజెషన్ అంతా కళ్ళ వరకు వ్యాపిస్తాయి. ఒక వెంట్రుక క్రేశనాళము నుండి పెరుగుతుంది. ఎప్పుడైతే తల చుట్టూ ఆవహించున్న చర్మము టెన్షన్ పడినప్పుడు అధిక ఒత్తిడికి లోనవుతుందో అప్పుడు వెంట్రుకలు ముడుచుకుపోతాయి. విచ్చుకున్న వెంట్రుకలు ముడిచిపోతాయి. ఊపిరి పీల్చుకోలేక చనిపోయి మరి ఆ వెంట్రుకలు రాలిపోతాయి. విచ్చుకొని ముడుచుకొని రాలిపోతాయి. ఎప్పుడైతే ఇలా నిరంతరము టెన్షన్ పడటము కొనసాగిస్తే ఆ చర్మము రిలాక్స్గా ఉండకపోతే కేశనాళాలు గట్టిగా బిసుకపోయి కొత్త వెంట్రుకలు మొలవక అది క్రమంగా బట్టతలకి దారి తీస్తుంది. అంటే టెన్షను రిలాక్స్ ఇవ్వట్లా. అది అక్కడికి పోయి ఏం చేస్తుంది, ఒక పువ్వు ఇచ్చుకున్నది మురసకపోయి వాలి కింద పడినట్లుగా వీళ్ళపై రాలుతుంది. స్త్రీలు ఎప్పుడైతే ఈ వ్యాపార ప్రపంచంలో అడిగిడి నిరాశ నిస్పృహలకు మరి ఆదుర్దాకు లోనవటం ప్రారంభించారో అప్పటి నుండి స్త్రీలకు కూడా బట్టతల రావటం అధికమైంది. ఉండాల్సిన ఉండకుండా ఎప్పుడైతే వ్యాపార ప్రపంచంలో అడిగిడి, అంతే కదా, బయట ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలు అన్ని రకాలు బిజినెస్ చేస్తున్నారు కదా, అప్పటి నుండి స్త్రీల్లో కూడా అది. స్త్రీలు విగ్గులతో ఎంతో సహజంగా మరి ఆకర్షణీయంగా ఉండటం వల్ల మనమంతాగా స్త్రీలలో ఆ బట్టతలను గుర్తించలేకపోతున్నాం. స్త్రీలలో గుర్తించడం కష్టం. దురదృష్టవశాత్తు మగవారిలో ఈ బట్టలను దూరం నుండే మనం గుర్తించగలుగుతాం. మగవారికి ఎంబడే గుర్తుపడతారంట, స్త్రీలకి బట్టతల ఉండి విగ్గు పెట్టుకున్నా గుర్తించలేరంట. టెన్షన్ పడటం అంటే బలంగా ఉండకపోవటము. టెన్షన్ అంటే బలంగా ఉండకపోవటం, బలంగా లేకపోతే టెన్షన్ అంటే బలహీనత, రిలాక్స్గా ఉండటము, మనమున్న చోట కేంద్రీకృతం చేయటము, ప్రశాంతంగా ఉండటమే నిజానికి బలంగా మనం సురక్షితంగా ఉండటం అంటే. నిజానికి ప్రశాంతంగా రిలాక్స్గా ఉండటమే బలం. అంటే బలం ఏదో తింటే వస్తుందని కాదు, మీరు రిలాక్స్గా ఉండటమే బలం.
మన శరీరాన్ని మనం రిలాక్స్ చేయటం చాలా మంచిది. మన శరీరాన్ని ఎప్పుడు మంచిది. మరి మనలో చాలా మందికి మన తల చుట్టూ ఉండే చర్మాన్ని కూడా రిలాక్స్ చేసుకోవటం చాలా అవసరము. ఇప్పుడు ఈ సాధనను ప్రయత్నించండి. ప్రయత్నం చేయండి. మీ తల చుట్టూ ఉండే చర్మాన్ని రిలాక్స్‌గా ఉండమని చెప్పండి. మీరే చెప్పాలి, ఇండికేషన్ ఇవ్వాలి. నేను రిలాక్స్‌గా ఉండాలి. నేను రిలాక్స్‌గా ఉండాలని చెప్పుకోవాలి. మీరు అంతా తేడాన్ని గుర్తించగలుగుతారు. ఒక్కసారి ప్రయత్నం చేస్తే మీరు గుర్తించగలుగుతారు. ఎప్పుడైతే మీరు రిలాక్స్ అవ్వటంలో గమనిస్తారో, అప్పుడు సాధనను రోజు మీరు చేయటానికి ఇష్టపడతారు. ఒకసారి చేశారనుకో, మీకు అర్థమైపోద్ది. అప్పుడు మీరే క్రియేటర్. మీరే సృష్టికర్తవి. మీరే సృష్టించుకున్నారు. మీరే పోగొట్టుకుంటున్నారు. క్రియేటర్ మీరే. కాబట్టి తలకు వెంట్రుకలు సంబంధించింది. దాని తర్వాత చెవులు. ఏంటి అసలు ఈ చెవులు? మనం వినే సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఎప్పుడైతే మీ చెవులకి ఏదైనా సమస్య ఉన్నట్టయితే, చెవులకి ఏదైనా సమస్య ఉంది, ఏదో మీరు వినడానికి సమ్మతించని విషయాలు లేదా విషయాలు మీ జీవితంలో కొనసాగుతున్నాయని అర్థం. ఏదో విషయాలు కొనసాగుతున్నాయి అని అర్థం. చెవి నొప్పి అనే వినేదానికి పట్ల మన ఆగ్రహాన్ని సూచిస్తుంది. చెవి నొప్పి అనే దానికన్నా ఆగ్రహాన్ని సూచిస్తుంది. అంటే ఏదో అనవసరమైన విషయాలు వినటానికి ఇష్టపడలేక. ఈ చెవి నొప్పులు ఉన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఉంటారు. ఇది మంచి పాయింట్ రాసుకోండి. చెవి నొప్పి చిన్న పిల్లలు. ఎందుకంటే వారి చుట్టూ మరి వాళ్ళ ఇళ్లలో సంభవిస్తున్న వాటిని వినటానికి వారు ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లలు చెప్పుకోవచ్చంటే మీ ఇంట్లో మీ మాటలు వినటానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో చిన్నపిల్లలు తన కోపాన్ని వ్యక్తపరచనివ్వకుండా, వాళ్ళు ఏదన్నా చెబుతుంటే వ్యక్తపరచనీయకుండా పెద్దలు అణిచివేస్తారు. వాళ్ళు ఏదన్నా చెబుతున్నా వినరు, అణిచివేస్తారు. మరి ఆ పిల్లల యొక్క తమ సహజతత్వాన్ని మార్చుకోలేని తమను వారికి చెవి నొప్పి సృష్టిస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? ఎవరు సృష్టించారు? మీ పిల్లలకి మీరే సృష్టించారు. ఎవరైనా లేదా దేన్నైనా వినటానికి నిరంతరం నిరాకరిస్తుంటే, ఎవరైనా దేనినైనా వినటాన్ని నిరంతరం నిరాకరిస్తుంటే అది చెవుడికి దారితీస్తుంది. ఎవరైనా లేదా దేనినైనా వినటానికి నిరాకరిస్తుంటే అది చెవుడికి దారితీస్తుంది. మీరు గమనిస్తే భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి హియరింగ్ ఎయిడ్ ఉంటే రెండో వ్యక్తి తప్పకుండా మాట్లాడుతూనే ఉండే వ్యక్తిని ఉంటారు. చూడండి, ఒకళ్ళు హియరింగ్ అంటే చెవుల్లో వినే మిషన్లు పెట్టుకుంటారు. అంటే వినటానికి కూడా ఇది లేనప్పుడు వాడికి చెవుల్లాగా వాడే సృష్టించుకున్నాడు. ఇదే భగవంతుడి చెవుడు వీళ్ళే సృష్టించుకున్నారు. అట్లా అక్కడ ఎక్కడన్నా భార్యాభర్తలు ఉండి ఒకళ్ళు హియరింగ్ కానీ పెట్టుకున్నారు అంటే వాళ్ళు దాన్ని సూచించుకున్నారు. దాని తర్వాత కళ్ళు చూసే సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఒకవేళ మన కళ్ళకు సంబంధించిన సమస్యలు ఉంటే, ఏదో ఒక విషయాన్ని మనము మన గురించి కానీ లేదా మన జీవితాన్ని కానీ భూత వర్తమానం లేదా భవిష్యత్తు చూడటానికి ఇష్టపడకపోవటంలో సమస్యలు సాధారణంగా. అంటే గతాన్ని గురించి చూడలేకపోతున్నావా, వర్తమానమా, భవిష్యత్తును చూడలేకపోయే సామర్థ్యం నాకు లేదు అనిపించినప్పుడే సాధారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. నేనెప్పుడు చిన్నపిల్లల కళ్ళజోడు పెట్టుకోవటం చూస్తే, కళ్ళజోడు పెట్టుకోవటం చూస్తే వారి ఇళ్లలో జరుగుతున్న వాటిని చూడటానికి ఇష్టపడటం లేదన్న విషయం నాకు అర్థమైంది. చిన్నపిల్లలకి కళ్ళజోళ్ళు ఉన్నాయి అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న పరిస్థితులను వాళ్ళు చూడలేకపోవటం వల్లే అర్థమైంది. నా అనుభవాన్ని వారు మార్చుకోలేకపోతే అనుభవాన్ని వారు స్పష్టంగా చూడకుండా ఉండటానికి కళ్ళల్లో సైటును సృష్టించుకుంటున్నారు. మరి పిల్లలు ఆ మాటలు వినలేక వాళ్ళు చేయలేక వాళ్ళే సృష్టించుకుంటున్నారు. చాలామంది గతంలో వెళ్ళి ముందటి సంవత్సరంలో లేక 2 ఏళ్ళు మునుపో లేక ఇంకా మునుపో వారు చూడటానికి ఇష్టపడని విషయాలు అవతం చేసుకున్నాక వారికి ఇప్పుడు వారి కళ్ళ సమస్యలు అయిపోవటం చాలా నాటకీయంగా జరిగింది. ఎప్పుడైతే ఆ సమస్యలను వాళ్ళు వదిలిపెట్టేశారో, ఆలోచించటం చూడలేకపోవటం అనేది వదిలిపెట్టారో అప్పుడు హీలింగ్ జరగటం మొదలైపోయింది.
జరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న వాటిని మీరు నిరాకరిస్తున్నారా? మీరు వేటిని సహించలేకపోతున్నారు? వర్తమానాన్ని లేక భవిష్యత్తులో చూడటానికి భయపడుతున్నారా? మీరిప్పుడు వేటిని స్పష్టంగా చూడలేకపోతున్నారు? ఇలా మీరు చూడలేకపోతున్నప్పుడు మీకేమి సృష్టించుకుంటున్నారో తెలుసుకోండి. కంటికి గతంలోయి చూడలేకపోతున్నారా? భవిష్యత్తులోయి చూడలేకపోతున్నారా? వర్తమానంలో చూడలేకపోతారా? దేన్ననేది చెక్ చేసుకుంటే కంటికి సంబంధించింది భయభ్రాంతులు. గతంలో ఏం జరిగిందో అదొక భయం చూడటానికి. భవిష్యత్తులో ఏం జరుగుద్దో అదొక ఇది. కానీ వర్తమానంలో ఉన్నామా లేదా? అప్పుడు చూసే సామర్థ్యాన్ని మనమే కోల్పోతున్నాం. అందువల్ల కళ్ళకు వస్తున్నాయి అని చెబుతున్నాం. దాని తర్వాత ముక్కు. మనము ముక్కుకు దగ్గరగా తలనెత్తే సైనస్ సమస్యలు మన జీవితంలో మనకు చాలా దగ్గరైన వ్యక్తులు. సైనస్ మన దగ్గరైన వ్యక్తులు మనకు విసుగు కలిగించటం వల్ల తలెత్తుతున్నాయి. ఈ సైనస్ మీకు దగ్గరలో ఉన్న వ్యక్తులు విసుగు కలిగించటం వల్ల తలెత్తుతున్నాయి. మిమ్మల్ని అలా విసిగించటము వారు ఉద్దేశపూర్వకంగా చేస్తుండవచ్చునని మీరు భావిస్తున్నారు. వాళ్ళు నన్ను విసిగిస్తున్నారు అని మీరు భావిస్తున్నారు. ముక్కుకి సైనస్ వస్తే మన పరిస్థితులు మనమే సృష్టించుకున్నామని సత్యాన్ని మర్చిపోయి నిరాశ నిస్సృహతతో ఇతరులని నిందిస్తూ మన శక్తిని మనమే కోల్పోతున్నాము. భావం ఒకటి, మీరొకటి ఇచ్చేసుకొని మీరే మీ శక్తిని కోల్పోతున్నారు. ఏ వ్యక్తి యొక్క కానీ, ఏ స్థలం యొక్క కానీ, ఏ వస్తువు యొక్క ప్రభావం మనపై ఉండజాలదు. ఎవ్వరు ఏమి మిమ్మల్ని చేయటానికి కానీ ఈ భూమి మీద పుట్టలేదు. ఎందుకంటే మన మనసులో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి. ఇంకోటి వచ్చి ఎట్ట జరగొడతారు? ఆ మనసులో చేసే ఆలోచనలు మనమే కాబట్టి మన అనుభవాలని మరి మన వాస్తవాలని మరి ఇందులో ప్రతి వ్యక్తిని మనమే సృష్టించుకుంటున్నామో. మీరే సృష్టించుకుంటున్నాడు ఎదుటివాడిని. భావన ఏంది? వాడేదో నన్ను ఇసుకు పుట్టిస్తున్నాడు అనుకుంటారు. కానీ మీరే సృష్టించుకుంటున్నారు. మనము మనసులో ఎప్పుడైతే శాంతిని, సామర్థ్యాన్ని మరి సమతుల్యాన్ని నిలుపుకుంటామో వాటిని మన జీవితంలో సృష్టించుకుంటాం. అంటే సమతుల్యం లేదు ఇక్కడ, కాబట్టి సృష్టించుకుంటున్నాం. కాబట్టి ముక్కుకి ఈ రకంగా వస్తుందని చెబుతున్నారు. నెక్స్ట్ మెడ మరి గొంతు. ఇవి చాలా ఆసక్తికరమైన భాగాలు. ఎందుకంటే ఎన్నో విషయాలు మీ దగ్గర జరుగుతుంటాయి. మెడ అనేది మన ఆలోచనలకే దృఢంగా అతుక్కపోవడాన్ని, ప్రశ్న లేదా సమస్యను అవతల వైపు నుండి ఆలోచించటము, మరి ఇతరుల దృక్కోణం నుంచి పరిస్థితిని దర్శించటమును సూచిస్తుంది. అంటే మెడ అటు ఇటు తిరుగుద్ది. అన్నీ చెక్ చేసుకోవాలి. 360 యాంగిల్ తిరుగుతుంటుంది. ఎప్పుడైనా మెడకు సంబంధించిన సమస్యలు ఉంటే సాధారణంగా ఆ పరిస్థితి మన సొంత అభిప్రాయాలకు అతుక్కుపోవటం వల్ల సమస్యలు తెలుస్తుంటాయి. మెడకి ఎందుకు వస్తుందంటే మీరు ఎక్కడో మీ సొంత అభిప్రాయాలు వేరే వాళ్ళు చెబితే వినరు. మీ సొంత అభిప్రాయాలకు అతుక్కపోవటం వల్ల వస్తుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తికి మెడకు బ్యాండ్ వేసుకోవటం నేను గమనిస్తే చాలామంది మెడకు పట్టి వేస్తారు. గమనించుకోండి, చెక్ చేసుకోండి. ఒక అంశం లేదా పరిస్థితి వ్యక్తి తనే కరెక్ట్ అని తన అభిప్రాయాలకు అతక్కపోయే స్వభావాన్ని వ్యక్తిగా అతన్ని లేదా ఆమెను నేను వెంటనే గుర్తిస్తాను. మెడకు పట్టి వేశాడు అంటే ఏం గుర్తుండాలి? వాడిదే కరెక్ట్, రెండో వాడిది కరెక్ట్ కాదు అనే కాడ ఉండటం వల్ల పట్టి వేశారు. అదే కనుక అవతల అభిప్రాయాలు కనుక వింటే పట్టి పోద్ది కదా, మరి అది తెలవాలి కదా వాడికి. వర్జీనియా సాటిర్ అనే గొప్ప ఫ్యామిలీ థెరపిస్టు ఒక తమాషా ప్రయోగం చేశారు. ఇందువల్ల ఆమె పాత్రలను తోమటానికి 250 వేరు విధానాలు ఉన్నాయని, ఒక పాత్రలు 250 వేరు విధానాలు ఉన్నాయంట ఎట్లా వాషింగ్ చేయాలి. మరి తోమే వ్యక్తిని బట్టి, వాడే పదార్థాలను బట్టి విధానం మారుతుంది, కనుగొంది. అంతే కదా, ఒకళ్ళు ఒక టైప్లో చేస్తారు, ఒకళ్ళు మారుతుంది. మనము ఒకే విధానం అన్నది లేదు. ఒక దుఃఖదం అని నమ్మేస్తే మన జీవితంలో చాలా భాగం మూసుకున్నట్టే కదా లెక్క. నువ్వు చెప్పేదే కరెక్ట్ అంటే ఎట్టయిద్ది? అవతల వాడిది కూడా వినాలి కదా.
కాబట్టి మెడ గొంతు అనేది మనమే కరెక్టు అనే విధానము మనలో మార్చుకొని ఏమి చెబుతున్నారు అనేది కూడా మనం ఇంటము నేర్చుకోవాలి. మెడకి గొంతు ఏంటి చూసుకున్నాం, ఇది మెడ వరకు వచ్చింది. గొంతు ఏంటి, మన కొరకే మనం మాట్లాడాలని, మనకు కావాల్సింది అడగటాన్ని మరి నేను అని వక్కాణించటానికే గొంతు సూచిస్తుంది. మాట్లాడటానికి గొంతు సూచిస్తుంది. మనకి ఎప్పుడైతే గొంతుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయో అప్పుడు పై వాటికి మీకు హక్కు లేదని భావిస్తున్నారనే లెక్క. గొంతుకు సంబంధించిన సమస్య వస్తే పైన ఎక్కడో మీరు హక్కు లేదు, వాటికి హక్కు లేదని భావిస్తున్న లెక్క. మరి మన కొరకే మనము నిలబడటానికి మనకి సరిపోవని భావిస్తుంది. మీకోసం మీరు నిలబడటానికి సరిపోవని భావిస్తున్నారు. ఏది గొంతు, గొంతులో నొప్పి వేయటం కానీ, పుళ్ళు లేవటం కానీ, వేడి చేయటం లాంటివి కానీ కోపం వల్లనే తలెత్తుతాయి. ఇక్కడ పాయింట్ గుర్తు, గొంతులో పుళ్ళు లేవటం కానీ లేదా వేడి చేయటం లాంటి కోపం వల్ల, క్రోధం వల్లనే అక్కడ అది క్రియేట్ అయింది ఆ కణాలు. ఒకవేళ గొంతు చల్లంగా అవుపోవటము లేదా పడిశం పట్టడం లాంటి తలెత్తితే అక్కడ కాస్త మానసిక సంశయంకు కారణమైంది. ఎక్కడో మానసికంగా సంశయం ఉన్నదని కారణమైంది. గొంతులోని శబ్దపేటిక నొప్పి అవ్వటము జరిగితే మీరు మాట్లాడలేకపోనంత కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. గొంతులో శవపేటిక నొప్పి పట్టింది అంటే మీ మాటలాడే లేక కోపంగా, ఆ మాటను వ్యక్తపరిచేలేక స్థితిలో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. శరీరంలోని సృజనాత్మక ప్రభావాన్ని కూడా గొంతు సూచిస్తుంది. సృజనాత్మకంగా ఉండాలి గొంతు. ఇక్కడ మన నుండే మన యొక్క సృజనాత్మకత వ్యక్తీస్తాయి. మరి ఎప్పుడైతే మనం మన యొక్క సృజనాత్మక స్వేచ్ఛగా వ్యక్తం చేయమో మన నిరాశకు గురవుతాం. వ్యక్తం చేయాలి కానీ నిరాశ గురవుతాం. అప్పుడు మన గొంతుకు సంబంధించిన సమస్యలు గురవుతాయి. చాలామంది వ్యక్తులు ఇక్కడ గుర్తుంచుకోండి, చాలామంది వ్యక్తులు వారి జీవితం అంతా ఇతరులకే అంకితం చేస్తుంటారు. వాళ్ళ జీవితం అంతా ఇతరులకే అంకితం చేస్తుంటారు. వారు ఎప్పటికీ లేచి నిలబడి వారు ఏమి చేయదలుచుకున్నారో చెయ్యరు. వాళ్ళు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు ఏం చేయాలో చేయలేరు. వారికి ఎప్పుడు ఎట్టుంటుంది, తల్లినో తండ్రినో భార్యనో భర్తనో లవర్నో బాసునో తృప్తిపరుస్తుంటారు. వాళ్ళు వాళ్ళగా నిలబడుతుందో తృప్తిపరుస్తుంటారు. గొంతు వాపు థైరాయిడ్ సమస్యలను తమ సృజనాత్మకను వ్యక్తపరచక నిరాశపరచటం వల్ల మరి వారేమి చేయదలుచుకున్నారో చేయలేకపోవటం వల్ల వాళ్ళే సృష్టించుకుంటున్నారు థైరాయిడ్. వాళ్ళే సృష్టించుకుంటున్నారు. సమస్యలను సృజనాత్మకంగా వ్యక్తపరచట్లా. ఇప్పుడు ఉంది ఇంతమంది, అంతా ఇంత తర్వాత మాట్లాడమంటే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ సృజనాత్మక లేదు. మాట్లాడితే ఏమన్నా అనుకుంటారో, ఇది కారణము. షట్చక్రాల్లో ఆరోదైన విశుద్ధ చక్రం ఈ గొంతు దగ్గరే ఉంటుంది. విశుద్ధ ఇక్కడే ఉంటుంది. మన శరీరంలో మార్పు సంభవించేది కూడా గొంతు దగ్గరే. మనం ఎప్పుడైతే మార్పు చెందుటకు లేదా మార్పు చెందుతున్న దశ, మార్పు యొక్క మధ్యలో లేదా మార్పు చెందేందుకు ప్రయత్నించే సమయంలో మనం ఆ మార్పును మార్పు చెందటానికి నిరాకరిస్తామో అప్పుడు మన గొంతులో చాలా ప్రక్రియలు జరిగిపోతుంది. మీరు కానీ లేదా వేరొకరు కానీ దగ్గినప్పుడు గమనించండి. అలా దగ్గుతున్నప్పుడు దగ్గు మనుపు ఏమి చెప్పబడిందంటే మనము దేనికి స్పందిస్తున్నాము, మార్పు సంభవించే ప్రక్రియ నిరాకరించడం వల్ల లేదా మన అభిప్రాయాలు అదుక్కుపోవటం వల్ల తలెత్తుతుంది. మార్పుకి ఇష్టపడకుండా అక్కడే అతకపోవటం వల్ల వస్తుంది. ఆమె ఏం చెబుతుందంటే, నా వర్క్షాప్లో ఈ విధంగా దగ్గటానికి మనల్ని మనం తెలుసుకోవటానికి సాధనంగా ఉపయోగిస్తాను. ఎవరైతే దగ్గుతే అలా దగ్గిన ప్రతిసారి ఆ వ్యక్తిని తన చేత్తో తన గొంతుని పట్టుకొని, ఇట్లా పట్టుకోవాలి, గొంతుని పట్టుకొని నేను మార్పు చెందటానికి సిద్ధంగా ఉన్నాను, లేదు నేను మారుతున్నానని బిగ్గరంగా చెప్పుకోవాలండి. ఇక్కడ ఉన్న సమస్య
ఇక్కడ బాగా గొంతుకాడ పట్టుకొని నేను మార్పు చెందటానికి సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా చెప్పుకోవాలంట. అప్పుడు ఆ గొంతు యొక్క మార్పు తేడా వస్తుంది అని ఆమె వర్క్షాప్లో చాలా మందిని ప్రాక్టికల్ చేసి ఆ ఇబ్బంది నుంచి బయటపడింది అని ఇక్కడ ముఖ్య పాయింట్. నెక్స్ట్ భుజాలు. భుజాలు అనేవి జీవితంలో మన అనుభవాలు హక్కున చేర్చుకునే మన యొక్క నైపుణ్యాలు, మన సామర్థ్యాన్ని సూచిస్తాయి. మన నైపుణ్యాలు మన సామర్థ్యాన్ని సూచిస్తాయి. పై భుజాలు మన యొక్క సామర్థ్యానికి, మరి కింద భుజాలు నైపుణ్యానికి. పై భుజాలు సామర్థ్యానికి, కింద భుజాలు సామర్థ్యానికి చూపిస్తాయి. నైపుణ్యాలు పై భుజాల సామర్థ్యానికి, కింద నైపుణ్యానికి. మన యొక్క పాత భావావేశాలు మన కీళ్లలో నిల్వ చేసుకుంటాయి. మన యొక్క భావావేశాలు ఈ కీళ్లలో నిల్వ చేసుకుంటాయి. మరి మన మోచేయి దిశలు మార్చే విషయంలో సున్నితత్వాన్ని సూచిస్తుంది. మన మోచేయి మార్చే దిశలో సున్నితత్వాన్ని చేస్తుంది. మీరు మీ జీవితంలోని దిశలు మార్చటంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు, లేక పాత భావావేశాలే మీరు ఒక చోట అతక్కపోయి ఉన్నారా? భుజాలకి పాత భావావేశాలు ఎక్కడన్నా ఉంటే ఆ కీళ్లల్లో అవి చేరి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే అక్కడ ఏమిచ్చారు? సృజనాత్మక అంటే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి భుజాలు. దాని తర్వాత చేతులు విషయాల్ని స్వాధీనపరచుకోవటానికి, పట్టుకోవటాన్ని, బిగించటాన్ని సూచిస్తాయి. అంతే. చేతులు ఏమొస్తాయి? స్వాధీనపరచుకోవటం, పట్టుకోవటానికి, బిగించి సూచిస్తాయి. మనం కొన్నిసార్లు వస్తువులను చేతి వేళ్ల ద్వారా జారి విడుస్తాము. కొన్నిసార్లు చాలాసేపు గట్టిగా పట్టుకుంటాము. కొన్నిసార్లు ఇంకా గట్టిగా బిగించుకొని పట్టుకుంటాం. కొన్నిసార్లు చేతులు తెరిచి ఉంచుతాము. కొన్నిసార్లు డబ్బు ఖర్చు పెట్టడానికి చేతులు రావు. మరి కొన్నిసార్లు వస్తువును జార విడుచుతాము. మరి కొన్నిసార్లు మన చేతుల్లో డబ్బు కానీ మరేదైనా వస్తువు కానీ పూర్తిగా ఇచ్చేసాం. విషయాలు మన చేతుల్లో ఉండవు. ఇక్కడ పాయింట్ ఏంది? విషయాలు మన చేతుల్లో ఉండవు, లేదా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండటం. ఈ విషయాలు మన చేతుల్లో ఉండవు, లేకపోతే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉంటాయి. మన అన్ని విషయాలు మన చేతుల్లోనే నిర్వహిస్తాం. ఏ విషయమైనా చేతులతోనే నిర్వహిస్తాం. కొన్నిసార్లు చేతులు దించేస్తాం, కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తాం, కొన్నిసార్లు ఈ చేతులతోనే మోసగిస్తాం. అన్నీ కూడా ఇదే మోసగిస్తాం. ఎవరితోనైనా చేతిలో చెయ్యి వేస్తామో, లేదా చేతిపై చెయ్యి వేస్తామో, లేదా మన చెయ్యి వారి కింద ఉండేటట్టు చేస్తామో, వారి చేయూతనిస్తాము. చెయ్యటం అంటే వాళ్ళని చేయూతనిస్తాము. చేతులు సున్నితంగా, మృదువుగా ఉండవచ్చు, లేదా మితిమీరిన ఆలోచన విధానాల వల్ల, ఎడతెరపని లేని విమర్శనాత్మక ధోరణ వల్ల దృఢంగా చేతి వేళ్ళు బిసుకపోయి ఉండవచ్చు. విమర్శలు ఉండటం వల్ల బిసుకుపోయి ఉండొచ్చు. కోల్పోతున్న భయము వలన, విమర్శించటము భయము వలన, ఎప్పుడు తగినంత ఉండదన్న భయము వలన, మరి వదులుగా పట్టుకుంటే ఎక్కడ మీ దగ్గర ఉండకుండా పోతుందని భావించటం వల్ల చేతులు గట్టిగా ముడతలు పడిపోతాయి. విమర్శలు, భయము, ఎక్కడ జారిపోద్దనే భయంతో ముడుచుకుపోతాయి. గట్టిగా పట్టుకోవాల్సిన సంబంధ బాంధవ్యాలు కనుక పట్టుకుంటే అది మన నుంచి నిరాశతో పోయే మన భాగస్వామి ఉండటం వల్ల తలెత్తుతుంది. గట్టిగా ముడుచుకుపోయిన చేతులు కొత్తదనాన్ని తీసుకోలేకపోయి చేతులు కొత్తదాన్ని దేన్ని తీసుకోలేకపోతే చేతి మణికట్టు దగ్గర నుండి చాలా ఫ్రీగా షేక్ హ్యాండ్ ఇవ్వటంలో వదులు తత్వం మరి తెలియబడుతూ తత్వాన్ని ఏదైతే మీకు చెందుతుందో, మీ నుండి ఎన్నటికీ తీసుకోబడలేదో కనుక రిలాక్స్గా ఉండండి. చేతి వేళ్ళు ప్రతి దానికి అర్థమవుతుంది. చేతి వేళ్లకు సంబంధించిన సమస్యలు ఉంటే మీరు రిలాక్స్ అయ్యి
విషయాలన్నీ వదిలివేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు మీ చూపుడు వేలు కోసుకొని లేదా గాయపరుచుకొని ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఈగోలో కోపానికి సంబంధించిన లేదా భయానికి లోనై ఉంటారు. బొటన వేలు మనసుకు సంబంధించినది. మరి దేని గురించి అయినా వ్యసన పడటాన్ని సూచిస్తుంది. చూపుడు వేలు ఈగోని మరి భయాన్ని సూచిస్తుంది. మధ్య వేలు సెక్స్ని కోపానికి సంబంధించిన మరొక వేలు కోపగ్రస్తులై ఉంటే మధ్య వేలు పట్టుకొని దాన్ని గమనించండి. ఇంకొక వేలు మధ్య వేలు పెట్టి గమనించండి. మీ కోపము కర్పూర హారతిలాగా కరిగిపోతుంది. మీకు ఒక వేళ మగవారిపై కోపం ఉంటే కుడి చేతి మధ్య వేలు పట్టుకోండి. మీరు ఒక స్త్రీలపై కోపంగా ఉంటే ఎడమ చేతి మధ్య వేలు పట్టుకోండి. ఇక ఉంగరం వేలు కలయికను మరి విడిపోతే దుఃఖాన్ని సూచిస్తుంది. ఉంగరం వేలు కలయికను దుఃఖాన్ని సూచిస్తుంది. మరి చిన్న వేళ్ళు కుటుంబాన్ని నటనకు సంబంధించినది. వేళ్లలో ఒకళ్ళు కోపం ఉంటే ఒకళ్ళు ఆడవాళ్ళు ఈ వేలు ఏది పట్టుకోవాలి, మగవాళ్ళు వేలు ఏది పట్టుకొని మీరే చెక్ చేసుకోండి అంటుంది ఇక్కడ. కాబట్టి వేళ్ళకి ఈ రకంగా ఉన్నది. నెక్స్ట్ వీపు మన ఆధార వ్యవస్థను సూచిస్తుంది. వీపుకు సంబంధించిన సమస్యను అంతే కదా, వీపు ఆధారత చూస్తుంది. నాకికే ఆధారము లేదే అన్న భావనలోంచి ఉన్నతమవుతున్నాయి. మనకు ఆధారము మన ఉద్యోగం అని కానీ లేదా కుటుంబము లేని భాగస్వామి అని కానీ మనము నిత్యము భావిస్తాం. కానీ వాస్తవానికి మనకు నిజమైన ఆధారము సంపూర్ణంగా సృష్టి నుండే, జీవితం నుండే లభిస్తుంది. మీరు ఎవరో ఆధారం ఉందనుకుంటున్నారు, కానీ ఇదంతా నిజమైన ఆధారం ఎక్కడుంది? సంపూర్ణంగా సృష్టి నుండే మీకు జీవితం లభిస్తుంది. పైనుంచే మీకు లభిస్తుంది. వీపుపై భాగం కనుక సమస్యలు ఉంటే అది మనకు భావాలకు సపోర్టు లేదని తలెత్తుతుంది. వీపుపై భాగాలు ఉంటే మన భావాలకు సపోర్టు లేదనే తలెత్తుతుంది. నా భర్తో, భార్యో, లవరో, స్నేహితుడో, బాస్ అన్న అర్థం చేసుకోవటం లేదా సపోర్టు చేయటం లేదన్న భావనలోంచి వీపు పై భాగం సమస్యలు పుట్టుకొస్తవి. ఎక్కడో నాకు సమస్య లేదనే భావన. వీపు మధ్య భాగం అపరాధ భావనకు సంబంధించి. వీపు మధ్య భాగము అపరాధ భావనకు సంబంధించి. మనం వెనుకున్న విషయం అంతా దీనికి సంబంధించినదే. అపరాధ భావాలు వెనక ఉన్నదంతా సంబంధించి. మీ వెనకున్న దానిని చూడడానికి జంకుతున్నారు. మీ వెనక ఏదో ఉన్నదని చూడటానికి జంకుతున్నారు, లేదా వెనుకున్న దానిదంతా దాచుకుంటున్నారు. వెనక ఎవరో ఆయుధం పట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీపు ఆధారపడే తత్వం. ఏ చిన్న వయసులోనో అపరాధ భావాలు, క్రోధ భావాలు, వెనక చూడటం ఇష్టం లేక ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ చితికిపోయినట్టు భావిస్తున్నారా? మీ ఆర్థిక పరిస్థితి అతకాతులకమైందా? లేదా ఆర్థిక పరిస్థితి గురించి తీవ్రంగా చింతిస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ వీపు కింద భాగం మిమ్మల్ని బాధిస్తుంటుంది. మీ భావాలు ఎట్టున్నాయి? మీ ఆర్థిక పరిస్థితి అతకాతులకమైందిగా మానసికంగా చితికిపోతున్నారనే భావనలు ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి తీవ్రమైనప్పుడు అయితే ఖచ్చితంగా వీపు కింద భాగం మిమ్మల్ని బాధిస్తుంటుంది. కింద భాగం ఉన్నప్పుడు ఈ రకంగా భావాలు ఉంటే వస్తాయి. డబ్బు లేని తనము లేదా డబ్బు పట్ల భయము పని చేయగలదు. మీ దగ్గరున్న డబ్బు మొత్తం మీ పరిస్థితి పట్ల ఏమీ చెయ్యలేదు. డబ్బు ఏమీ చెయ్యలేదు. చాలామంది మన జీవితాల్లో డబ్బు అత్యంత ప్రధానమైన విషయంగా భావిస్తారు. మరి అది లేకపోతే బతకలేమనుకుంటారు. ఇది వాస్తవం కాదా? డబ్బు కన్నా లేదా ఈ విషయం కన్నా విలువైనదని లేకుంటే మనం బ్రతకచాలమన్నది ఇంకొకటి అన్నది ఏమున్నది? అదేనా? అదేంటి? మన శ్వాస. శ్వాస ఉంటేనేగా మీరుండేది. శ్వాస లేకపోతే మీరాడుంటారు. మీ డబ్బు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. మన జీవితాలు అంతంత విలువైన విషయం ఏంటంటే శ్వాస. అయినా మన ఊపిరి ఒకసారి పీల్చి బయటకు వదులుతూనే మన కోసం ఇంకొక శ్వాస సిద్ధంగా ఉంటుంది. ఇంకొక శ్వాస తీసుకోకపోతే మనము 3 నిమిషాలు కూడా బతకలేము. మనము ఎన్ని సంవత్సరాలు కాంటే అన్ని సంవత్సరాలు జీవించేందుకు శ్వాస ఆ దివ్యశక్తి అందించిన మరి ఇలాగే మనకు అవసరమైన అన్నది అందిస్తూ ఉంటుంది. నీ శ్వాస లేకపోతే నువ్వేంటి? అసలు ఏమీ లేవు. నీ శ్వాసే లేకపోతే
నీ ఖాళీ, నువ్వు ఏమున్నా, ఏ భోగాలున్నా, ఏమున్నా ఇది లేదు. కాబట్టి ఇట్లా ఇన్ని రకాలుగా మనము ఇది చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు దాకా మనం చేతులు, చేతి వేళ్ళు, వీపు, తల భాగము, మెడ భాగము ఇవన్నీ మనం చెప్పుకుంటా వచ్చాము. కొన్ని అవయవాల వరకు ఎట్లున్నాయి ఏంటి అనేది. దాని తర్వాత నెక్స్ట్ రేపు తెలుసుకుందామా? అంటే రేపు అవ్వచ్చు, ఎల్లుండి కూడా అవ్వచ్చు. 99% రేపే చూసుకుందాము. అంటే ఇంకా నెక్స్ట్ ఊపిరితిత్తులు, వర్షోభావాలు, గుండె, కడుపు, రకరకాలు ఇంకా కథం భాగాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని గురించి రేపు తెలుసుకుందాము. ఇప్పుడు వరకు కొన్ని తెలుసుకున్న అన్నీ ఒకేసారి కనుక లోడ్ చేసినా కూడా కొద్దిగా రిలాక్స్ కావాలి కదా. తలకి కొంతమంది ఉండొచ్చు, వెంట్రుకలకు కొంతమంది ఉండొచ్చు, చెవులకి కొంతమంది ఉండొచ్చు, ముక్కుకు కొంతమంది ఉండొచ్చు. దీంట్లో చేతి వేళ్ళు, భుజాలు, వీపు అన్నీ వచ్చినాయి, రావాల్సినవి అన్నీ వచ్చినాయి. మరి ఇక్కడ ఎక్కడ అపరాధ భావం ఉందో మరి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. అన్నిటికీ కారణము మనమే, అన్నిటికీ కారణము మనమే, ఎవడు కాదు. కానీ మనం ఏం చేస్తాం? ఇంటికి గుమ్మడికాయ కడతాం, ఇంటికి నిమ్మకాయలు కడతాం. అబ్బా, ఏమి తెలివిగల్లోడు రా భూమి మీద, ఏం బొమ్మలు ఆడుతున్నాయిరా. వాడెవడో దిష్టి పడింది నిమ్మకాయలు తీసురా, వాడెవడో దిష్టి పడింది గుమ్మడికాయ తీసురా. కానీ మన ఆలోచన విధానాలే మనం సృష్టించుకుంటున్నాం. మన ఇంటి నిండా ఈ తయారై ఈ ఇబ్బంది పడుతున్నాయి. కానీ దీనికి మనమే అని మనం అనుకున్నాం ఎప్పుడన్నా? ఎవడు ఏమీ అనుకోరు. బయట వెతుకులాడుతున్నాం, ఎంతకాడికి బయట వెతుకులాడుతున్నాం. ఒక సోలు పోత అడిగిందంట, ఓ పుణ్యాత్మ, మన పుణ్యాత్మని, నేనేం చేయమంటా? అది 24 గంటలు బయట అని అడుగుతుంటే నన్ను ఏమన్నా అడుగుతుందా కూర్చొని? నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయటానికి వచ్చాను నన్ను అడగకుండా బయట అడుక్కుంటుంటే నాకేం సావని, దాని సావని వస్తుంది నన్ను అడగకుండా. అట్టుంది మన రామాయణం. చెక్ చేసుకోండి. ఎందుకుండవు అసలు ఇంట్లో అలజడులు ఎందుకు వచ్చినాయి? చిన్నప్పుడు లేని ఆనందం ఇప్పుడు దుఃఖం ఎందుకు వచ్చినాయి? బాధలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఏడుస్తున్నాము? ఇవన్నీ ఎవరు సృష్టించుకుంటానికి కారణం మనమే. ఇవన్నీ మనమే. లాస్ట్ 1 మినిట్ ఉంది, నెక్స్ట్ వద్దాము. కాబట్టి అందరు చెక్ చేసుకోండి. ఇక్కడ 100% కాదు, 95% మన ఆలోచనలే అని ఆమె రీసెర్చ్ చేసింది. దీని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని. పెద్ద పెద్ద డాక్టర్లే డాక్యుమెంట్స్ ఇచ్చారు. మరి అలాంటి ఆమె అంత క్యాన్సర్ గడ్డలు పెట్టి కొయ్యాల్సిన శరీరము బాగు చేసుకొని 1 సంవత్సరం బయటికి పోయి ప్రకృతిలో పోయి ఆనందంగా జీవించడానికి వచ్చిన ఆమె మనం ఎందుకు మార్చుకోలేము చిన్న చిన్న వాటికి? కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఆలోచనలు ఉన్నాయి, తల భాగంలో ఏమున్నాయి, కోపం ఎందుకు వస్తుంది, అధిక ఒత్తిడి ఎందుకు వస్తుంది, తల వెంట్రుకలకు ఎందుకు వస్తుంది, ముక్కుకి ఎందుకు వస్తుంది, గొంతుకి ఎందుకు వస్తుంది, మెడకి ఎందుకు వస్తుంది, భుజాలకి ఎందుకు వస్తున్నాయి, వ్రేళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకుండా మనం